అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. బైబిల్ని తీసుకొని బైబిల్లో చూద్దాం. 19వ వచనం నుంచి చదువుదాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఏం చేశారంటమ్మా? అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అని రాయబడింది. పౌలు గారు, శీల గారు, వీరు ఇరువురు కూడా ఒక గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక చిన్నది దెయ్యం బట్టి సోది చెబుతూ ఉంది. వాళ్ళ యజమానులకు బహు లాభం సంపాదిస్తూ ఉంది. అలాగే ఆ దెయ్యం పట్టిన ఆమె పౌలును శీలను లూకాను వీళ్ళందరినీ చూసి, వీళ్ళు దేవుని యొక్క సర్వోన్నతిని యొక్క రక్షణ ప్రచారం చేసేవాళ్ళు, వీరు దేవుని సంబంధీలు అని ఆ దెయ్యం పట్టిన ఆమె చెప్తా ఉంది. అలా చెబుతున్నప్పుడు ఆ దెయ్యం పట్టిన ఆమె పౌలు శీలలకు కోపం వచ్చింది. అది మీరు చెప్పేది కాదు, దేవుని యొక్క రక్షణ సువార్త రక్షింపబడిన వాళ్ళు చెప్పేది. ఇప్పుడు రక్షింపబడిన ఈ పౌలు శీలలు ఏం చేశారంటే, ఆమె యొక్క దయ్యాన్ని, ఆమెలో ఉన్న దయ్యాన్ని ఏం చేశారు? వెళ్ళగొట్టేశారు. ఎప్పుడైతే దయ్యం వెళ్ళిపోయిందో వాళ్ళ యజమానులకి లాభం అనేది ఆగిపోయింది. సోద చెప్తుంటే లాభం వస్తుంది. ఆ లాభం అనేది ఏమైపోయింది? ఆగిపోయింది. లాభం ఆగిపోవడం వల్ల ఏం జరిగింది అని అంటే, వెంటనే ఆ యజమానులు పౌలు శీలల్ని పట్టుకొని జైల్లో వేయించేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నారమ్మా? చెరసాల్లో వేస్తున్నారు. సువార్త ప్రకటించినందుకు, దేవుని గూర్చి చెప్పినందుకు, సువార్త ప్రకటన అనే ఆ కార్యములో వెళ్తున్నందుకు, రెండవది దెయ్యమును వెళ్ళగొట్టి ఆ బిడ్డకు బాగు చేసినందుకు వాళ్ళు చేసిన, లేదా ఒక రకంగా చెప్పాలి, వాళ్ళు పనిష్మెంట్ రకంగా జైల్లో వేస్తున్నారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయేనని చూచి ఆ పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారంటండి. సువార్త ప్రకటిస్తే ఏం చేశారు? వాళ్ళని దేవుని సువార్త చూసారా? మంచి చేసిన వానికి నీతిగా బ్రతకమని చెబితే ఎవ్వడు బ్రతకడు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండరా మనిషి. జీవితం చిన్నదిరా, 60 సంవత్సరాల జీవితం ఇది. ఏ సమయంలో నువ్వు చచ్చిపోతావో, నీ మరణాంతరము నరకం అనేది ఉంది, నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది, జాగ్రత్త పడు అని చెబితే ఏ మనిషి కూడా ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆఫ్టర్ 60 సంవత్సరాల జీవితమే శాశ్వతం అనుకొని తమ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. సువార్త చెప్పిన వారిని, దేవుని కోసం ప్రకటించే వారిని ఏం చేశారు? వీళ్ళు ఈడ్చుకొని వెళ్ళి గ్రామ పెద్దల దగ్గర పెట్టారు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని ఈడ్చుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరింపకూడని, చేయకూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఇప్పుడు సల్లాపురంలోకి వచ్చి మేము ఏం చేస్తున్నాము? యేసు ప్రభు దేవుడు, ఆయన నీ కోసం రక్తం చిందించాడు, తన ప్రాణం పెట్టాడు, నువ్వు స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, నీ ఆత్మ రక్షించబడాలి, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, నువ్వు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే నీకు దిక్కు యేసుక్రీస్తే అని గట్టిగా చెప్తున్నాం. అదే రకంగా చెప్పారు వాళ్ళు కూడా. అంటే నీ మేలు కోసం కోరుతున్నాం, నువ్వు మంచిగా ఉండాలని కోరుతున్నాం. యేసు ప్రభువు దగ్గరికి రా, నీ సమస్యలన్నీ పోయడానికి ఆయన కారకుడై ఉన్నాడు.
నీ రోగాలు తీసేసే దేవుడై ఉన్నాడు, నీ వ్యాధులు తీసేసే దేవుడై ఉన్నాడు, నీ సమస్యలు కూడా తీసేసేవాడై ఉన్నాడు. నిన్ను శాంతిగా నీ హృదయంలో ఒక మనశ్శాంతినిచ్చి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. అన్ని విధాలుగా అది శారీరకంగాను ఆత్మీయంగాను మేలు చేసేవాడు మన దేవుడు. దేవుడు ఎప్పటికీ మేలు చేస్తాడు కానీ కీడు చెయ్యడు అని మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ప్రకటిస్తున్నాం, ఈ లోకానికి ప్రకటిస్తున్నాం. రా యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు నిజదేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన కన్యకను జన్మించాడు. ఆయన ద్వారానే నీకు రక్షణ ఉన్నది అని మనం చెబుతూ ఉన్నాం. చెబుతూ ఉంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారట, ఆ మాట చెప్పినప్పుడు మేము రోమీయులం. ఈరోజు వీళ్ళంతా ఏమంటున్నారు, మేము భారతీయులం, మేము హైందవులం, ముస్లింలం అంటారు కదా. వాళ్ళు కూడా ఏమన్నారు ఆ రోజు, మేము రోమీయులం, మేము అమెరికన్స్, మేము ఆస్ట్రేలియన్స్. ఈరోజు వీళ్ళు అంటున్నారు మేము భారతీయులం. భారతదేశంలో దేవుడు లేడా? మీ దేవుడు నెట్వర్క్ ఇక్కడ పనిచేయదు, మీ సిమ్ ఇక్కడ యాక్టివేట్ కాదు, విదేశాలకు వెళ్ళండి అంటున్నారు. కానీ బైబిల్ ఏమంటుంది, రోమీలకైనా యేసుప్రభువే దేవుడు, భారతదేశంలో ఉన్న వారికైనా యేసుప్రభువే దేవుడు. ఆకాశంలో ఉన్న సూర్యుడు భూమి మీద ఉన్న 290 దేశాలకు కూడా అదే సూర్యుడే. ఒకే సూర్యుడు, ఒకే భూమి, ఒకే భూమి మీద మనం అంతా కూడా ఒకే మనిషికి పుట్టుకొని వచ్చాం. మనం అందరూ కూడా వేరు వేరు మనుషులకు పుట్టుకొని రాలేదు. ఈ భూమి మీద మానవాళి ఒక మనిషి ద్వారానే వచ్చింది. ఆ ఒక మనిషిని మొట్టమొదటిగా కలిగించిన దేవుడే యేసుక్రీస్తు వారు. అది చెప్పడానికి వస్తున్నాం మేము ఇక్కడ. ఆ యేసుక్రీస్తే మానవుడు పాపిగా మారిన తర్వాత ఆ మానవుడి కోసము ప్రాణం కూడా ఆయన చెల్లించి, క్రయధనం చెల్లించి మానవుని పాపాల కోసం సిలువలో మరణించాడు. మీరే చెప్పండి, దేవుడు అనబడేవారు, ప్రభువులు అనబడేవారు ఏ ఒక్కరైనా మన పాపాల కోసం సిలువలో మరణించారా? మన పాపాల కోసం ప్రాణం పెట్టారా? ఏ ఒక్కరైనా ప్రాణం పెట్టారా? లేదు. ప్రాణం పెట్టిన వాడు ఒకే ఒక్కడుగా కనబడతాడు, ఆయన యేసుక్రీస్తు. ఆ విషయమే చెప్పారండి వీళ్ళు. 27వ వచనం, 21 చదువున, రోమీయులైన మనము అంగీకరించుటకైనను చెయ్యకూడనైనను ఆచారములు ప్రచురించుచు. ఆ ఆచారాలు మనం చేయాలా? మన ఆచారాలు వేరు, మన పద్ధతులు వేరు, మన స్థితిగతులు వేరు, మన కల్చర్ వేరు. యేసు ప్రభువుని నమ్మాలంట వాళ్ళ ఆచార ప్రకారం మనం జీవించాలంట. ఆచారాలు ఉన్నాయి, క్రీస్తు ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారాలు? నీతిగా జీవించాల, అబద్ధాలు ఆడకూడదు, పాపం చేయకూడదు, అవునా, దొంగలించకూడదు, మోసం చేయకూడదు. ఇవన్నీ కూడా బైబిల్లో ఏమేమి ఉన్నాయి? ఆచారాలు. ఈ ఆచారాలు ఆచరిస్తే లోకం ఒప్పుకుంటుందా? లోకం అలా చేస్తుందా? నీతిగా జీవిస్తుందా? నీతిగా జీవిస్తుందా లోకము? లోకం నీతిగా జీవించదు. లోకంలో నీతిగా జీవించాలని ఇష్టపడదు. ఎవరిని ముంచాలా, ఎవరిని కొట్టాలా, ఎవరిని లేపాలా, ఎవరు దోచుకోవాలా, ఏం కట్టుకొని పోతాడు చచ్చేటప్పుడు. ఆఖరికి ఒంటి మీద బట్టలు కూడా ఆఖరికి ఉండవు. చివరికి చేతిలో ఉంగరమున్నా గొలుసున్నా నీకు ఏదున్నా కూడా ఏం చేస్తారు? మొత్తము పీకేస్తారు. నీ పిల్లలే పీకేస్తారు. సంపాదించుకొని దాచిపెట్టుకున్నావు కదా, అది నీదైతుందా? పిసినారిగా మారుతున్నావు కదా, బ్యాంకులో వేసుకున్నావు కదా, అదంతా నీదైతుందా? ఎవడో దరిద్రుడు నీ కుమారుడు ఎత్తుకుపోతాడు, నేను చంపేస్తాడు. అలా ఆస్తుల కోసం చంపిన వాళ్ళు, ఉద్యోగాల కోసం చంపిన వాళ్ళు, డబ్బు కోసం చంపిన వాళ్ళు, పొలాల కోసం చంపిన వాళ్ళు ఎంతమంది ఈరోజు ఉన్నారు. పొలం చేతిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా తోసేసేవాళ్ళు ఉన్నారు. 5 ఎకరాలు నాకు రాసి ఫస్ట్, ఆ తర్వాత నువ్వు ఎవడో అన్నం కూడా పెట్టాడు తండ్రికి, వాడు కష్టపడి సంపాదించాడు, వీడికి వారసత్వం కావాలంట. మరలా వారసులంతా పంచుకొని వాడిని ఏం చేస్తారు? రోడ్డుకి వేసేస్తారు. ఇది మానవ స్వభావం, మానవ బుద్ధి. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడు యేసుక్రీస్తుకు సంబంధించిన, క్రైస్తవునికి సంబంధించిన కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారాలు? ఎన్ని ఆచారాలు చూద్దాం ఒకసారి.
ఏంటి ఆ ఆచారాలు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏం ఆచారాలు ఉన్నాయో చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులేనా? నాగేష్ బ్రదర్ ఇంకా దేవుని నమ్ముకోలే, నువ్వు కూడా ఇంకా దేవుని నమ్ముకోలే. మీరు ఎప్పుడు దేవుని నమ్ముకుంటారు? ఇంట్లో వాక్యం పెట్టినంత మాత్రాన, సువార్త పెట్టినంత మాత్రాన నమ్ముకున్నట్లు కాదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకోవాలా. అప్పుడు కొత్తగా జన్మించినట్లు సంఘములో మీరు కూడా ఒక భాగస్వామ్యంలో అవుతారు. చర్చిలో దేవుని యొక్క సంఘములో దేవుని పిల్లలు అవుతారు. అంతవరకు దేవుని పిల్లలు మీరు కాజాలరు. దేవుని పిల్లలు అవ్వాలంటే దేవుడు చెప్పినట్లుగా ఆచారాలు ఉన్నాయి. ముందు బాప్తిస్మము, మారు మనసు, పాపాలు క్షమించబడాలి, అవునా లేదా? ఆ తర్వాత మనం ఏం చేయాలి? రెగ్యులర్గా దేవుని దగ్గరికి ఆదివారం ఎందుకు రావాలి? ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి రావాలి. ఆదివారం ఎందుకు రావాలి యాకోబన్న? మా ఊరికి వస్తున్నారు కదా, నేనెందుకు మీ ఊరికి వచ్చేది? ఉరకొండ కంటావా? కృతజ్ఞతలు చెల్లించడానికి. ఏమి కోసము? కృతజ్ఞతలు, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, ఆయన ఆరాధించడానికి. అయ్యా నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి ఆహారాన్ని ఇచ్చావు, మంచి పనిని ఇచ్చావు, మంచి కూలిని ఇచ్చావు, వర్షాలు కురిపిస్తున్నావు, పంటలు పండిస్తున్నావు, ఇల్లు కట్టుకోవడానికి కూడా ధనాన్ని సమకూరుస్తున్నావు, నాకు కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు. ఆరోగ్యం లేకపోతే నువ్వు నాగేష్ బ్రదరు ఉరకొండకి పనికి పోతాడమ్మా? బైక్లో పోతానే ఉంటాడు పాపం. ఏంటి బైక్లో ఎక్కుతుంటాడు, పోతానే ఉంటాడు, ఆడాడు కనబడుతుంటాడు మనిషి పాపం. ఒంట్లో ఆరోగ్యం లేకపోతే పోతావా? జ్వరం వస్తే పోతావా? మంచానా పడి ఉండాల్సిందే. ఎంతమంది లేరు కాలు చేతులు పడిపోయిన వాళ్ళు? ఎంతమంది లేరు చెప్పండి మీరే? రోగాలు ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా మంచాన పడిపోయి భార్య తెస్తే తినేవాళ్ళు ఉన్నారు. అంతెందుకు, మా చెల్లెళ్ళు ఉంది లతమ్మ, ఆయన పేరు, మా చిన్నాన్న కూతురు లత. వస్తూ ఉంటారు రెండు ఎప్పుడైనా చర్చి దగ్గరికి. ఒకప్పుడు హైదరాబాదులో ఉండేది ఆమె. వాళ్ళ భర్తకు 2 లారీలు, బాగా డబ్బు ఉంది, లక్షలు ఉన్నాయి, లక్షాధికారులు వాళ్ళు, 2 కుమారులు, పిల్లల్ని కూడా బాగా చదివించారు హైదరాబాద్లో ఉన్నప్పుడు. అకస్మాత్తుగా అంత హోదాలో ఉన్నప్పుడు ఫోన్ కూడా చేస్తే ఫోన్ చేయరు. ఒకప్పుడు మాకు ఫోన్ కూడా ఎత్తారు, ఫోన్లో మాట్లాడడానికి కూడా టైం లేదంటారు. హైదరాబాద్ అంటే మీరు ఆలోచన చేయండి, అట్లాంటి వాళ్ళు బాగా ఊపులో ఒక స్టేజ్లో ఉన్నారు. బాగా డబ్బు ఉంది, మంచి చదువులు చదువుతున్నారు పిల్లలు, మంచిగా ఉన్నారు, వాళ్ళ దగ్గర లక్షలు వస్తున్నాయి డబ్బులు. అకస్మాత్తుగా ఆయనకు పారాలసిస్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది, ఇంకా అనేక రోగాలు. అలా ఆయనకు రావడం వల్ల దరిదాపులుగా 2 సంవత్సరాల్లో వారికున్న ఆస్తంతా కరిగిపోయి బండ్లన్నీ అమ్మేసి ఆఖరికి 6 లక్షలు అప్పయ్యారు. 60 లక్షలు ఉన్నారు, 6 లక్షలు అప్పయ్యారు. సొంతంగా 60 లక్షలు ఉన్న వాళ్ళు 6 లక్షలు అప్పయ్యారు. చివరికి బ్రతికించుకున్నారంటారా? ఒక ఇంజక్షన్ వేస్తే 2 లక్షలు, చివరికి చచ్చిపోయాడు. అన్నీ ఉంటే మనం ఎక్కడుంటామండి? పైనే ఉంటాం. నాగేశన్న ఎక్కడుంటాము? నాకేమన్నా నెలకు 6,000 వస్తుంది, నాకేమంటావా? పైన ఉంటాం. అన్నీ ఉంటే ఆడుంటామమ్మా, పైకి ఎక్కువ కూర్చుంటాం. మనం అనుకుంటాం కానీ నీ సంపాదన, నీ ఆస్తి పాస్తులు ఏవి కూడా నిన్ను రక్షించవు. నీ ధనము నిన్ను రక్షించదు. నువ్వు ధనం వెంబడి పరిగెత్తొద్దు. ఆ ధనాన్ని నీకు ఇవ్వాలంటే ముందు దేవుడికి కృతజ్ఞత చెల్లించు. ముందు దేవుడు లేకోకుండా ఏది? దేవుడు ఏమన్నాడు? భూమి నాది, ఆకాశము నాది, 1000 కొండల మీద ఉన్న జీవరాశులు నావి, అన్నీ నావే అన్నాడు ఆయన. వెండి నాది,
బంగారు నాది, ఇనుము నాది, భూమే నాదిరా అన్నాడు ఆయన. ఈ భూమే నాది, సూర్యుడు నాది, చంద్రుడు నావాడు, ఈ నక్షత్రాలు నావి, ఇవన్నీ నేను కలుగజేశాను, నా చేతి పనులు. నువ్వు ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు ఉండేదానికే నీ దగ్గర అసలు దేవుని కల్లే రావు, అవునా? రోజుకు 500 రూపాయలు వస్తుందంటే అసలు దేవుణ్ణే పట్టించుకోవు. నీలాంటి నమ్మక ద్రోహిని దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి, డబ్బు చూడొద్దు. ఎవరును ఇద్దరు యజమానులకి దాసులు కాజాలరు. ఒకటి దేవుడు, రెండోది సిరి. నువ్వు సిరికి దాసుడువా, దేవుడికి దాసుడువా, నిర్ణయం తీసుకో. క్రైస్తవంలో కూడా ఆచారాలు ఉన్నాయి. ఆచారాలు అంటే అర్థం ఏంటంటే చేసే పనులు, మనం బ్రతికే విధానం. అమ్మ చదువునా 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక, 3వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 5వ వచనం. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో, బాప్తిసం తీసుకున్నావో, దేవుని దగ్గరికి వచ్చావో, భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా ఏంటంట? జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని వదిలేయాలి. ఇది క్రైస్తవుని మొదటి మాట, మొదటి మెట్టు. వీటిని వదిలేయాలి, వీటి మీద మక్కువ ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు తినేక లేకపోయినా ఆ పూటికి సంతృప్తిగా ఉంటుందండి. ఏం లేకపోయినా నా దేవుడున్నాడు చాలు అనే సంతృప్తి ఉంటుందండి. నిజంగా ఆనందమే వేరు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సమృద్ధిగా ఉన్న దేవుడు లేకపోతే ఆనందమే ఉండదు, దిగులుగా ఉంటుంది, ఏదేదో ఉంటుంది, పేదగా ఉంటుంది, భయంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? నీకు ఉండాల్సింది దేవుడా, నీకు ఉండాల్సింది ధనమా? ఎంత ధనం ఉన్నా కూడా ఆ ధనం మనల్ని కాపాడదు అమ్మ అంటుంటారు కదా అప్పుడు. ఎంతైనా పర్వాలేదు, మా సావుకారిని కాపాడండి అని డాక్టర్ దగ్గర అంటుంటారు, లేదా మా నాయన్ని కాపాడండి అంటుంటారు. 5 కోట్లు అవుతుందంట డాక్టరు. 10 కోట్లు కానిలే, నా దగ్గర తక్కువ ఉందా, నేను ఎమ్మెల్యేని అంటాడు. 10 కోట్లు పోసినా కూడా వాడు చచ్చిపోతాడు లోపల. ఏమవుతాడు? నువ్వు 10 కోట్లు పోస్తే మనిషి బ్రతకడు. దేవుడు ఏమీ ఇవ్వకపోయినా పరలోకం నుంచి బ్రతికించగలడు. దేవుడు ఆయుష్ ఇచ్చేవాడు. ఎవరండి ఆయుష్ ఇచ్చేవాడు? ఆయుష్నిచ్చేవాడు దేవుడు. ప్రాణాన్ని నిలబెట్టేవాడు దేవుడు. మరి నువ్వు బ్రతికున్నావంటే దాని వెనకాల ఉన్నది దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఆరాధించమంటున్నాడు. మనం ఆరాధించడానికి రావడం లేదు, ఆయన మాటలు వినడానికి రావడం లేదు. కనుక దేవుడు మనల్ని నమ్మడు. ఏం చేయడు? మన లోపల కుతూహలత ఉండాలి, ఆశ ఉండాలి. యోసేపు అన్న చెప్తా ఉంటాడు నా దగ్గర ఎప్పుడప్పుడు. మా నాయన ఎట్లాంటి వాడు అంటే, మా నాయన కాదు వాళ్ళ ఆయన, జ్వరం వచ్చినా సరే కాలిపోతుంటుందంట ఒళ్ళు, టైఫాయిడ్ వచ్చింటుందంట ఆయనకు. అయినా పొద్దున పనికి పోవాలని పనికి వెళ్ళిపోతాడు సర్దుకట్టుకొని. ఎందుకు? కుంట పడకూడదురా, జ్వరం అదే పోతుందిరా, కుంట పడకూడదు, కష్టపడాలరా నాయన, కష్టపడాలి మనము అంటాడంట ఆయన. అంటే కొంతమందికి పనికి పోకుండా ఉండలేరు, పనికి వెళ్ళాలన్న కోరిక ఉంటుంది. ఆ రోజు వారు పనికి పోకపోతే, లేకపోతే ఆ పనికి వెళ్ళకపోతే మనిషి లోపల ఏదో వాళ్ళకి కోల్పోయినట్లుంటుంది. ఎట్లుంటుంది? కోల్పోయినట్లుంటుంది. ఈరోజు పోలేదే, డబ్బులు 500 వస్తున్నాయి, లేకపోతే 200 కూలి వస్తున్నాయి అని వాళ్ళకంతా ఆ రోజు అంతా కూడా ఎట్లా అట్లుందా దేవుని దగ్గరికి రావాలని. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళలేదే, ఈరోజు యేసుప్రభువును ఆరాధించడానికి వెళ్ళలేదే, నా దేవుడు నా కోసం చేసిన త్యాగం కోసం ఈ 6 రోజులను కాపాడిన దానికి నేను వెళ్ళలేదే అన్న ఆ మనసు మనకుందా? అట్లా ఉందంటే నిజంగా నీ మనసును దేవుడు చూస్తున్నాడు. అలా లేదు, అబ్బా మంచి పని అయింది కదా, ఈ ఆదివారం తప్పిపోయింది అని అనుకుంటున్నావంటే నీకు దేవుడు ఏమాత్రం అర్థమో కాలేదు. నీకు ఏమాత్రం దేవుడు అర్థమో కాలేదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక 6వ వచనం చదవండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? అలా పాపం చేస్తూ జీవిస్తే
అవిధేయులైన వారి మీదకి వస్తుంది. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఎవరు? క్రైస్తవులమైన మనం ఒకప్పుడు. ఇప్పుడైతే మీరు కోపము, మొట్టమొదటిగా చూడండి, ఆచారం, క్రైస్తవ ఆచారం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనలో ఉండకూడనివి. నంబర్ 1, మరలా కోపం ఉండకూడదు. ఏముండకూడదు? క్రైస్తవునికి ఏముండకూడదు? కోపము దేవుని నీతిని జరిగించదు. కోపం ఏం చేయదు? కోపం ఉండకూడదు. క్రైస్తవుడికి కోపం ఉండకూడదు. మీరు యేసు ప్రభుకి కోపం బైబిల్లో ఎక్కడ చూడలేరు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి మీరు ఎక్కడ బైబిల్లో కోపాన్ని చూడలేరు. వారిని కొడుతూ ఉంటే శత్రువులు సైతము ప్రేమించారు. వారి శత్రువులు ప్రేమిస్తుంటే ఏం చేశారు? ఆ శత్రువులు ప్రేమించారండి. వీళ్ళు కొడతారా? కొట్టుకుండా ఈపులు ఇచ్చారు. కొట్టుకుండా ఏం చేశారు? వీపులను ఇచ్చారు. చంపుతారా? తలలు ఇచ్చారు, చంపేయండి అని. ఎందుకు అంటే ఎదుటి వారిని ప్రేమిస్తే కోపం అనేది రాదు. అవునా లేదా? నువ్వు ప్రేమించకపోతే కోపం వస్తుంది. ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళ పట్ల నీకు కోపం అనేది రాదు, జాలేస్తుంది. వాళ్ళ పట్ల ఏమేస్తుంది? జాలేస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు వారి పట్ల ఎవరి పట్ల కోపడలేదు. ఎందుకు కోపడలేదు అని అంటే వాళ్ళందరినీ చూసినప్పుడు చిన్నపిల్లల మాదిరి కనబడ్డారు. ఎలా కనబడ్డారు? చిన్నపిల్లలు చూసినప్పుడు మనకు కోపం ఏదో, వాళ్ళు చేసే చిన్న చిన్న శాస్త్రాలకి, పిల్ల శాస్త్రాలకి జాలేస్తుంది. యేసుప్రభు అందరిని ఎలా చూస్తున్నాడు అంటే వారు చేస్తున్న వాటిని పిల్లల కాయలు మీరు అన్నాడు. వాళ్ళని ఏమన్నాడు? పిల్లకాయలు అన్నాడు. అందుకే మొదటిగా క్రైస్తవ ఆచారములో, క్రైస్తవ పద్ధతుల్లో కోపం అనేది మనిషికి ఉండకూడదు, చచ్చిపోవాలి. ఆగ్రహం, అది కూడా కోపానికి మించింది. ఇంకా ఆగ్రహం, క్రోధం అంటాం కదా, అది కూడా ఉండకూడదు. దుష్టత్వము, దుష్ట స్వభావం ఉండకూడదు. ఎవరిని దూషించేదారిగా మనము ఉండకూడదు. వారిట్లా వీరిట్లా అని దూషణ మాటలు మన నోట్లో పవిత్రమైన మాటలే రావాలి. క్రైస్తవుడికి ఏం రావాలి? పవిత్రమైన మాటలే రావాలా. పవిత్రమైన పెదవుల నుండి వచ్చే మాటలు రావాలా. దూషణ మాటలు రాకూడదు. మీ నోట బూతులు కూడా రాకూడదు. ఏం రాకూడదు? మీ నోట్లో నుంచి బూతు మాటలు రాకూడదు. వీటన్నిటిని కూడా మీరు చంపేయాలి, వీటన్నిటిని వదిలేయాలి. ఇది క్రైస్తవ ఆచారం. వీటిని వద్దు, వీటిని వదిలేసేయి అన్నాడు. ఇవి మనం మానుకోవాలి. ఇవి మానుకుంటే మనం ఆటోమేటిక్గా ఏమవుతాము అంటే దేవునిలో భక్తి పరులుగా మారుతాం. అప్పుడు మనలో భక్తి వస్తుంది. అవి ఇవి రెండు ఉండకూడదు. క్రైస్తవుడు అనగానే లోకానికి వ్యత్యాసంగా కనిపించేవాడు. నెక్స్ట్ చదువుదాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు మారారు అంటున్నాడు. అంటే లోకములో ఉన్న అన్యుల వలె, లోకములో ఉన్న ప్రజల వలె మనం ఉండకూడదు. యాకోబన్నా, మనం లోకంలో ఉన్న వాళ్ళ వల్ల మనం కూడా, వాళ్ళు బీడీలు తాగుతారు, మనం తాగకూడదు. వారు లోకానుసారంగా సినిమాలు చూస్తారు, మనం చూడకూడదు. వారు టీవీలు సీరియల్ చూస్తారు, మనము ఇక్కడ కూడా సినిమా టీవీ ఉంది. అవునా లేదా? ఒకవేళ ఇక్కడ ఈరోజు రాకపోతే మీరు సీరియల్లో చూస్తూ ఉండేవాళ్ళు. అవునా? సర్లే టీవీ లేదు, మన దగ్గర ఏముంది? సెల్ ఫోన్ ఉంది. ఏముంది? ఈ సెల్ ఫోన్లో ఎప్పుడు ఏం చూస్తుంటాం మనము? సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్త్గా చూస్తుంటాం. అవునా? ఇట్లా పైకి లేపుతూనే ఉంటాడు చూడండి రీల్లో. అవునా? అర్ధగంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు చూడలేరని ఇంకా టెక్నాలజీ పెంచుకొని 1 నిమిషంలోనే రీల్ తయారు చేసినారు. ఇప్పుడు రీల్ మీద రీళ్ళు. ఇలా టైం ఏం చేస్తున్నాం మనము? వృధా చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. అంటే సమయాన్ని పోనీయక అని దేవుడు అంటే సమయం అంతా కూడా వ్యర్థం చేస్తున్నాం. క్రైస్తవుడు సమయాన్ని పోనీక ఏం చేయాలి? దేవునితో ఎప్పుడు, బైబిల్తో ఎప్పుడు సంబంధం కలిగి కొత్తగా మారాలి. క్రైస్తవుడు ఎలా మారాలి? కొత్తగా మారాలి. ఇంతకు ముందున్న గిద్యోను కనబడకూడదు, ఇంతకు ముందున్న లుదియమ్మ కనబడకూడదు, ఇంతకు ముందు రాహేలమ్మ కనబడకూడదు, ఇంతకు ముందున్న యాకోబన్న కనబడకూడదు. ఏదో వీళ్ళల్లో తేడా ఉంది, వీళ్ళల్లో మాట తేడా ఉంది, వీళ్ళల్లో పద్ధతి తేడా ఉంది, వీళ్ళ ప్రవర్తనలో తేడా ఉంది, వీళ్ళ ఆలోచనలో తేడా ఉంది, వీళ్ళ నడకలో తేడా ఉంది.
వీళ్ళ వీళ్ళ విధానంలో తేడా ఉందని ప్రపంచం అనుకోవాలా. అది మన లోపల మనమే కలిగించుకోవాలి. ఎవరో చెప్తే రాదు అది. మన మాట తీరులో దేవుడు, మన ప్రవర్తనలో దేవుడు, మన ఆలోచనలో ఎప్పటికీ దేవుడు అనే ఆ తత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది క్రైస్తవుల యొక్క ఆచార విధానము. అపొస్తలుల కార్యములు 16. ఏం చేశారు వీళ్ళని తీసుకెళ్ళిపోయి? చెప్పడం ఏం చేశారు? ఈడ్చుకొని పోయి చావడిలోనికి అధికారులు ఎద్దుకు తీసుకెళ్ళిపోయారు. సువార్త చెప్పినందుకు. 21 రోమీలమైన మనము అంగీకరింపట కూడనివైనను చెయ్యటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళింటే తీసుకెళ్ళిపోయి వీళ్ళని ఏం చేశారు? బంధించేశారు. న్యాయాధిపతుల ముందు పెట్టారు. వీళ్ళు దోషులుగా నిలబెట్టారు. అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చెను. ఎట్లా? ఈరోజు సువార్త ప్రకటించడానికి వెళ్తే కానీ బయటికి ఏమండి, రామ్మ రాయ్య ప్రార్థన చేసుకుంటాం మీతో మేము అంటారా? చెప్పండి. ప్రార్థన చేయించుకుంటామంటారా? కొడతారా? దూషిస్తారా? తిడతారా? మా ఊరు ఇడిచిపెడిపోతారా లేదా అంటారు. మర్యాద లేకుండా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? బూతులు మాట్లాడతారు. చూసారా ఎంత తేడానో? మనము వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, వాళ్ళు సత్యమును తెలుసుకోవాలి, వాళ్ళు నిజదేవుని తెలుసుకోవాలి. వారు అమాయకములో ఉన్నారు, అజ్ఞానములో ఉన్నారు, వారు నాశనమైపోతారు కదా. నరకములో శాశ్వత కాలము, అగ్నిగుండములో శాశ్వత కాలం శిక్ష అనుభవిస్తారు కదా. వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్తుంది. దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ఆత్మ అని. మనం యేసుప్రభు రక్షకుడని చెప్పడానికి మనం ప్రేమతో పోతే వాళ్ళు దానికి ఆపోజిట్లో ద్వేషిస్తారు. ఆపోజిటే, అంత ఆపోజిటే. ఎందుకు? వాంది సత్యం కాదు కనుక పని చేస్తాడు. నాది సత్యం కనుక నేను ప్రేమిస్తున్నా, నీది సత్యం కాదు. ఒకవేళ నీ సత్యం అయితే నాలా ప్రేమించి చూద్దాం ధైర్యం ఉంటే. నాలా నువ్వు కూడా రా, ప్రకటించు, రా మా ఊరికి రా. రాడు, వాడు చేయడు, ఇంకొకరిని చేస్తే చేయనీడు. కారణం ఏంది? మరలా విదేశీ మతము, 3 మేకలు పీక్కోలేకపోయాడు సిలువేస్తే అని ఏవేవో పిల్లకథలు చెప్తారు. నీతిగా జీవించడం చేత కాదు, పరిశుద్ధంగా జీవించడం చేత కాదు, ప్రకటించడానికి ధైర్యం లేదు, ఖర్చు పెట్టుకొని కష్టపడి వచ్చిన వారిని ఏం చేస్తారు? ఇబ్బంది పెడతాడు. అవునా లేదా? రేపొద్దున మనం పోయినా కూడా అదే శాస్త్రి జరుగుతుంది. ఆల్రెడీ శాస్త్రి కూడా జరిగింది మనకి. అవునా లేదా? ఇంకా ఎక్కువ కూడా జరుగుతుంది. కొడతారు. మనం ఏం చేయాలా? కొట్టించుకొని రావాలి తప్ప కొట్టడానికి ప్రయత్నమో చేయకూడదు. అంతే నాగేశ్వరు. ఓకేనా? ఇది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ప్రేమ చూపించేది. క్రైస్తవ్యం అంటే ఏంటి? ప్రేమ చూపించేది. తెలియని వారికి తెలియజేయడమే క్రైస్తవ్యం. ఉదయం చెప్పాను, నీతిమంతుడు మరొకరికి దారి చూపిస్తాడట, బుద్ధిహీనుడు దారిలో ఉన్నవాడు కూడా చెడగొడతాడట. నీతిమంతుడు ఎప్పటికీ దారి చూపిస్తాడు, మంచి దారి చూపిస్తాడు, దేవుని దారి చూపిస్తాం. మేము నీతిమంతులు కనుక దారి చూపిస్తున్నాం. నువ్వు బుద్ధిహీనుడు ఏమో, మంచి దారిలో ఉన్న వాళ్ళు కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. కనుక బైబిల్ అంటుంది 16వ అధ్యాయము 22వ వచనము, అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞ. ఏం చేశారండి? పౌలు శీలల్ని దుమ్మిగా వచ్చి పడ్డారండి మనుషులంతా ఒకేసారి. దుమ్మిగా అంటే అర్థం ఏంటి? గుంపుగా. ఇద్దరి మీదికి ఒక 50 మంది 100 మంది వచ్చి పడితే ఎట్లుంటే చెప్పమ్మా? అలాగ దుమ్మిగా వచ్చి పడ్డారండి. ఊపిరాకుండా చచ్చిపోతారు కింద ఉంటే. ఈలోగా అక్కడున్న న్యాయాధిపతులు ఏం చేశారంటే, అందరూ వచ్చి వాళ్ళ మీద పడితే చంపేస్తారా అని వాళ్ళని లాక్కున్నారు. లాక్కొని వాళ్ళకి ఏం చేశారు? కొన్ని బెత్తముతో దెబ్బలు కొట్టాలని చెప్పేసి చట్టం ప్రకారం, వాళ్ళ చట్ట ప్రకారం, అక్కడున్న చట్ట ప్రకారం వీపుకేసి వాయించి పడేశారండి. ఎవరిని?
పౌలును శీలను. పౌలును శీలం చేశారు. ఏమంటే ఎవడన్నా దెబ్బలు తింటాడా? ఎందుకు దెబ్బలు తింటారు వీళ్ళు? నీతిని ప్రకటించడానికి ప్రాణమైనా పెడుతున్నారు వీళ్ళు. సువార్త ప్రకటించడానికి, సత్య సువార్త ప్రకటించడానికి. ఏమండి ఎవడో బాగుపడడానికి మనం ఎందుకంటే దెబ్బలు తినాలా? అంతే కదా. ఇప్పుడు సువార్త ప్రకటించక వెళ్తున్నాము, ఎంతోమంది సువార్త ప్రకటించక వెళ్తుంటే కొడుతున్నారు, తిడుతున్నారు. ఒక్క ఆలోచన వాళ్ళకి రావాలి కదా. వీళ్ళు ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత ప్యాన్నీలు ఇసిరినా, ఎంత అవమానపరిచినా, ఎంత ఇబ్బంది పట్టినా వీరు మరలా వస్తున్నారు సువార్త ప్రకటించడానికి. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా వస్తున్నారు, అయినా మమ్మల్ని ఏమంటలేరు, ఎదురు తిరుగుతలేరు అని కొంచెం కూడా జ్ఞానం లేదు వాళ్ళకి. వీడిని సత్యం కాకపోతే వీడు మరలా వస్తాడు, మరలా చెబుతాడు, మరలా దెబ్బలు తింటాడు, మళ్ళీ వెళ్తాడు. రే, మాది సత్యం కనుక ఓర్చుకుంటూ ఉన్నాం. అసత్యం కనుక నువ్వు ఏం చేస్తున్నావు? చేతగాని వాళ్ళ చేయి చేసుకుంటున్నావు, నోరు చేసుకుంటున్నావు. నీది సత్యమైతే నోరు చేసుకోకుండా, చేయి చేసుకోకుండా రా, ప్రకటించు. నీ వాళ్ళను నువ్వు కాపాడుకో, రక్షించుకో, వారికి మార్గం చూపించి ప్రజలకి సత్యమేదో చెప్పు. అంతేనా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ ప్రజలు ఇప్పుడే కాదు, సత్యం చెబితే మొదటి నుంచి ఈ లోకం ఏంటి? దుర్నీతి లోకం ఇది. ఏ లోకము? పాముల మధ్యకు వెళ్ళి పాలు తాగుతావా అంటే అవి తాగుతాయా? బుస్బుస్మని ఏం చేస్తాయి? మిందుకే వస్తాయి. మరి సింహాల గుహలోకి వెళ్ళి రా కూర్చుందాం, కాసేపు మనమంతా మాట్లాడుకుందామని 4 సింహాల మధ్యకి వెళ్ళి కూర్చుంటే లోపల అవి నీతో వచ్చి కూర్చొని మాట్లాడతాయా? చెప్పండి. 4 పులుల మధ్యకి వెళ్ళి రా భోంచేద్దామని చెప్పేసి దానిలో మధ్య కూర్చొని మటన్ పీసులు పెట్టుకుని కూర్చుంటే అవి ఊరికే ఉంటాయా? అందుకే దాన్ని సపరేట్గా అడవుల్లో వదులుతారు. దాన్ని సపరేట్గా ఏమంటారు? బోన్లో పెడతారు. అందుకే ఈ లోకంలో నీతిమంతులు లేరు గనక, పరిశుద్ధులు లేరు గనక సింహాల్లాగా, పులుల్లాగా, పాముల్లాగా, క్రూర మృగాల్లా మారిపోయారు మనుషులు. క్రూర మృగాల్లా మారిపోయారు. అదిగో క్రూర మృగాలు కనబడుతున్నారా? జనంలో ఉండేవాళ్ళు మనుషుల్లో క్రూర మృగాలు ఇవి. అరణ్యంలో ఉన్న క్రూర మృగాలు వేరు. వాడి దగ్గరికి పోతే అవి ఏం చేస్తాయి? మనల్ని ఖచ్చితంగా పీకి పంపిస్తాయి. వీళ్ళ దగ్గరికి పోతే వీళ్ళు కూడా అది చేస్తున్నారు. ఇక మాకెక్కడ చూడలేదా? అరణ్యంలో ఉన్న క్రూర మృగాలు వాళ్ళు, మనుషుల మధ్య ఉన్న క్రూర మృగాలు వీళ్ళు. నువ్వు క్రూర మృగాన్ని కాదనుకో, మేము చెప్పేది ఇని హాయిగా సత్యాసత్యాలు తెలుసుకొని నోరు మూసుకొని కూర్చో. నువ్వు మనిషి అనుకుంటే నువ్వు మనిషి కాదు కనుక ఒక మృగానివి కనుక ఆ పని చేస్తున్నావు. మృగానివి నువ్వు. చెవులు ఉన్నాయి, చెవులు మంచి ఏదో చెడేదో పరీక్షిస్తుంది. ఆ చెవులు లేవా నీకు? వీళ్ళు చెప్పేది మంచో చెడో కాదా అని. కనుక సోదరులారా, ఇక్కడ నేను వీళ్ళ యొక్క ఉద్దేశాన్ని బట్టి చెప్తా ఉన్నా. వీళ్ళు ఏం చేశారు? రోమీలు, న్యాయాధిపతులు, అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరి మీద పడ్డారు? పౌలు శీలల మీద పడడమే కాకుండా వాళ్ళని చంపేయాలన్న ఆలోచనతో ఉండగా న్యాయాధిపతులు వెంటనే వాళ్ళని లాక్కొని వీళ్ళని కొట్టుదాం, జైల్లో వేద్దాం అని న్యాయాన్ని, చట్టాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి. వెంటనే ఇద్దరిని ఎన్ని దెబ్బలు కొట్టారో తెలుసా? 39 దెబ్బలు అంటండి. ఒక్కసారి కొడితే ఎన్ని దెబ్బలు కొడతారో బెత్తంతో? 39 దెబ్బలు. ఎలాంటి బెత్తము? పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఉండదు అట్లాంటిది. లాఠీ ఎవరి దగ్గర ఉండదు? పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఉండదు. అలాంటి లాఠీతో కొడతారు వాళ్ళు. బెత్తము అనగానే ఇక్కడ లాఠీ అని అర్థం చేసుకోవాలి మీరు. సైన్యాధిపతుల దగ్గర ఏముంటాయి ఆ రోజుల్లో? లాఠీలు. దాన్ని లాఠీ అంటాం మనం ఇక్కడ, అంతే, కర్ర, లాఠీ. కానీ ఆ రోజుల్లో ఉన్న లాఠీలు, కర్రలు ఎట్లుంటాయంటే మంచి చింతపర్రలాగా ఉంటాయి. అవి వాడితే అట్లా ఏమవ్వాలి? దాంతోపాటు చర్మం అలాగ ఊడి రావాలా. అలాంటి దెబ్బలు వీళ్ళకి ఎనిగొట్టారు 39, 40 తక్కువ 39. ఒక్కొక్క దెబ్బ పడుతూ ఉంటే ఎట్లుంటుందమ్మా చెప్పండి మీరే అమ్మా. మాట పడితే మాట అంటేనే మనం పడలేము. దెబ్బ పడుతూ ఉంటే వీపు మీద మీరే ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 39 దెబ్బలు వేశారండి. ఎందుకోసం అండి? క్రీస్తు సువార్త ప్రకటించింది దానికోసం. చదువుమా.
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి, చెరసాలలో కొట్టిన తర్వాత ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. వీరు పారిపోకుండా భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి పారిపోతారు వీళ్ళు, జాగ్రత్త. చెరసాలలో వేసి నాయకునికి చెప్పారు. ఇప్పటికే మెత్తలు చేసేసారు. ఇంకేట పారిపోతారు? మెత్తలు చేసేసారు వాళ్ళని. ఎక్కడ పారిపోతారు? ఆ నాయకుడు ఎవరు? జైలాధికారి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బొండములు వేసి బిగించను రాబడి. చూడండి, ఆజ్ఞను పొందుకున్నాడు కనుక బయట చెరసాలలో వేసి పారిపోతారని లోపలి చెరసాల అంటే లోపల రూమ్లోకి పారిపోవాలంటే ఇప్పుడు ఇవన్నీ రూములు దాటి రావాలా. జైల్లో జైలు, జైల్లో జైలు, జైల్లో జైలు, జైల్లో జైలు. లాస్ట్లో వేశారు అతన్ని. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లాస్ట్లో వేశారు. ఏం మర్డర్ చేశారు? వీళ్ళు ఏ దేశము రాజును చంపడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు? ఏమండి, నీతిని ప్రకటించిన దానికి జైల్లో వేశారు. చూడండి, అది కూడా ఎక్కడ వేశారు? మర్డర్ చేసిన వాళ్ళు బయట జైల్లో వేస్తే వీళ్ళు తీసుకెళ్ళి లోపల వేశారు. అది కాక ఏం చేశారు? వాళ్ళు కొట్టడమే కాకుండా బొండేలు వేశారు. ఏం వేశారు? బొండెములు అంటే అర్థం ఏంటి? అవి ఇట్లా వేస్తారు, ఇట్లా వేసి గొంతుకేస్తారు. చెక్కలు, సంఖ్యల్లో, బరువైన సంఖ్యల్లో. వాళ్ళు అలా కూర్చోలేక నిలబడలేక ఇలాగే ఉండాల. ఇట్లా పడుకోను లేము, నిలబడను లేము, అలా ఉండిపోతారు. భయంకరమైన నొప్పి, భయంకరమైన బాధ. ఒకవైపున వీపునంతా కూడా 39 దెబ్బలు, విపరీతమైన నొప్పి, రక్తం వస్తూ ఉంది బయటికి, గాయాలైపోయాయి. ఒకవైపున బొండేలు వేశారు. అలాంటప్పుడు నీవు నేనైతే ఏం చేస్తాము? యాకోబన్నా, నీ కథ ఏందిలే, సొల్లాపురం పోయి మా వాళ్ళందరినీ పిలుచుకొస్తాం చూడు అంటాం కదా. ఫోన్ చేస్తాం వాటి నుంచి కదా, అరే చిన్న పెద్ద చిన్న 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 అందరూ పిలుచుకుంటారే ఓ లారీకి. ఈ నాయనలు కొట్టే కూర్చున్నారు కదా. మొత్తం మంటే పెట్టిద్దాం, ఊరికి అంటాం మనం, తగలబెట్టిద్దాం అంటాం. కానీ వీళ్ళు ఏం చేశారు? కొట్టినా, తిట్టినా, బొండెములు వేసినా, ఇంకేమంటారు దాన్ని, చెరసాల లోపల లోపల లోపలకేసినా వారు దేవుణ్ణి దూషించలేదు. మీరు బాగా గమనించాలి, నీతిగా జీవించే వానికి కష్టాలు వస్తాయి, నీతిగా జీవించే వానికి శోధనలు వస్తాయి, నీతిగా జీవించే వానికి శ్రమలు వస్తాయి, నీతిగా జీవించే వానికి అన్నీ నెత్తి మీదకి వస్తుంటాయి. వానికి దొంగలకి, దోచుకునే వారికి, నిజాయితీగా లేని వారికి, పైన మాట్లాడే మోసగాళ్లకు అస్సలు వాళ్ళు పూర్తి యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు ఇంకా యాక్టింగ్ చేస్తారు, యాక్టింగ్ పూర్తి యాక్టింగ్. వాళ్ళ యాక్టింగ్ ఎక్కడ దొరకదు. చూడండి, హెజ్కేలు గ్రంథంలో రాయబడింది చూడండి. నటన అంటారు దాన్ని. ఏమంటారు? నటన. ఈ నటన చేసేవాళ్ళు వెరీ డేంజరస్. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30 నుంచి చదవండి అన్న. 30 నుంచి చదవండి. 33వ అధ్యాయంలో మరియు నరపుత్రుడా అంటే హెజ్కేలు ప్రవక్త, సేవకుడు, దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. నీ జనుల గోడ దగ్గరకు ఇంటి ద్వారములందు నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకడు చూచి పోదుము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఏదో ఎట్టిదో చూతుము రండని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి మళ్ళీ చదవండి కావాలంటే, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయమో
ఏమైనా దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నారు కదా. ఏం చేస్తారమ్మా? అమ్మా లుదియమ్మా, వందనాలమ్మా, అమ్మా రాయలమ్మా, నీకు వందనాలమ్మా. ఎట్లమ్మా చేస్తారు? అమ్మా సారమ్మా. మనం ఏమనుకుంటాము? నోటితో చూపించే ప్రేమ ఇది. ఏమిటితో? హృదయంతో చూపించరు. అయ్యో బాబు ఏమైందబ్బా, ఎంత యాక్టింగ్, ఏమో చేసేటట్లు చేస్తారంతా. అవునా? అంతా యాక్టింగ్, నటన. నోటితో ప్రేమిస్తారు. అది కూడా ఎంతో ప్రేమ, నోటితో ప్రేమ. మీరు ఎక్కువ శాతము, నేను ఇవన్నీ ఈ మాట చదివినప్పుడు నిజంగా కరెక్ట్ చెప్పాడు అనుకుంటా దేవుడు. ఇది సేవకుల దగ్గరే చూస్తారు. ఎవరి దగ్గర చూస్తారు? పాస్టర్ల దగ్గర చూస్తారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, మీ కథ వేరే, మీరు గురించి వదిలేయండి. పాస్టర్ల దగ్గరే చూస్తారు. ఎంత నటన, ఎంత నటన, ఎంత నటన. ఆ నటనకు, వాళ్ళు మాట్లాడే మాటలకు అవతలడు ఏమైపోవాలి? కరిగిపోవాలి. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటారేమో దానికోసం, నాకేం అర్థం కావట్లేదు. డిగ్రీ 3 ఏళ్ళు తీసుకున్నట్లు సపరేట్గా 3 ఏళ్ళు దానికోసమే నోటితో ఎంతో ప్రేమించేటట్టుగా కనపరుస్తారు వాళ్ళు. అది మనం నిజం అనుకుంటాం కదా. అట్లనే నోటితో గట్టిగా ఏమా రాహేలమ్మ రాలేదు, ఏం యాకోబు రాలేదు అన్నాం అనుకో, ఏమో ఈ పాస్టర్ ఏమో ఇట్లు తిడతాడు, అందరి ముందు అంటాడు, పేరు పిలిచి ఇట్లు చెప్తాడు. ఆ పాస్టర్ అయితే ఏమమ్మా రాహేలమ్మా రాలేదా, రాకపోయినా పర్వాలేదమ్మా, నేను ప్రార్థన చేస్తాను నీ కోసం అనేవాడు. అవునా? ఎంతో ప్రేమ కనపరిచేవాడు. ఈయనేంటి ఇట్లా అంటున్నాడు ఒకటేసరే కదా. మనుషుల్ని ఏం చేస్తారు అంటే, అదే ఇక్కడ చెప్తారండి, ఊరికే చెప్పడు దేవుడు కదా. చెప్పండి, చదవండి అన్నమాట, ఆ మాట చదవండి. వారు నోటితో ఎంతో ప్రేమ, నోటితో కనపరుస్తారు ప్రేమని. వారి హృదయము లాభాన్ని, అమ్మా రాయలమ్మ నువ్వు రాకపోయినా పర్వాలేదు కానుక పంపించేమ్మా, అమ్మా రాయలమ్మ నువ్వు రాకపోయినా పర్వాలేదు డబ్బు దశంభాగం పంపించాం, నేను ప్రార్థన చేస్తాను కదా, నువ్వు పొలంలో పొరలాడు ఏమన్నాగా పరలోకానికి పోతావో లేదు తర్వాత కదా. అవునా లేదా? ముందు ఈడు లాభం సంపాదించుకుందాం తర్వాత కదా. అవునా లేదా? అమ్మా రామ్మా, దేవుని ఆరాధించమ్మా, దేవుని వాక్యం వినమ్మా, బాగుపడమ్మా, నువ్వు పరలోకానికి పోమ్మా, కష్టమైనా బాధ అయినా ఇబ్బంది అయినా అని అన్నామనుకో, మన వాళ్ళు నచ్చదు. నీకోసమే చెప్పడం లేదు, అందరికీ చెప్తున్నా నేను. ఏమంటే దగ్గరికి నువ్వు కనబడుతున్నావు కాబట్టి నీ మాట చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేయండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనిషి నోటితో ప్రేమించేవారు వేరుంటారు, హృదయంతో ప్రేమించేవారు వేరుంటారు. హృదయంతో ప్రేమించేవాడు కఠినంగా మాట్లాడతాడు, ఎందుకంటే అవతలాడు మారాలన్న ఉద్దేశం. నోటితో ప్రేమించేవాడు వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, నాకు లాభం వస్తుందేమో అని చూసుకుంటాడు. అందుకే ఇక్కడ నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అది అస్సలు నడుచుకోరు వీళ్ళు. కనుక మనం నేను ఏం చెప్పబోతున్నానంటే మీకు ఇక్కడ అపోస్తుల కార్యములకు వస్తే 16వ అధ్యాయంలోకి, వీళ్ళను కొట్టగానే వీళ్ళు ముందు అనుకోవాల్సింది ఏంటంటే, జైల్లో వేయగానే, బొండెములు వేయగానే, సంఖ్యలు వేయగానే, వీళ్ళకు పెద్ద ఖైదీల మాదిరి లోపల వేయగానే, మాకెందుకు యేసు ప్రభు, మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం అని అనలేదండి వీళ్ళు. మనమైతే మనకు ఉద్యోగం రాకపోతే దేవుని మీద నింద వేస్తాం, మనం స్వస్థత పొందుకోకపోతే దేవుడి మీద నింద వేస్తాం, మనము 10th క్లాస్ పాస్ కాకపోతే దేవుడి మీద నింద వేస్తాం, మన పిల్లలు పోతుండగా కాల్లో చెయ్యో ఇరిగిందనుకో దేవుని మీద నింద వేస్తాం, మనకు రావలసిన రాబడి రాకపోతే పొలములో దేవుని మీద నింద వేస్తాం. అవునా? పొలము వర్షాలు రాక కరువుతో ఉంటే దేవుని మీద నింద వేస్తాం. అన్ని విషయంలో ఎవరి మీద నింద వేస్తామో, మరి వీళ్ళెందుకు దేవుని మీద నింద వేయలేదు? వీళ్ళను సంఖ్యలు 100 మర్డర్లు చేసిన వానికంటే ఘోరంగా ఇద్దరిని సంఖ్యలు వేసి
రూమ్ తర్వాత రూమ్, రూమ్ తర్వాత రూమ్, రూమ్ తర్వాత రూమ్, ఆ లోపలికి వేసేసారు. ఖైదీలే జడుసుకొని ఉంటారు ఇద్దరిని చూసి, చూడ్డానికి బక్కబక్కగా ఉన్నారు, చొక్కాలు కూడా సరిగా లేవు. ఎన్ని మటలు చేసినారో వీళ్ళు అనుకుంటారు లోపల ఉన్న ఖైదీలు. నిజంగా అనుకుంటారు లేదా? ఇంత భద్రంగా తీసుకెళ్ళి లోపలేస్తున్నానంటే ఆల్రెడీ అందులో ఉన్న జైల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఒరే అమ్మ మనకంటే మించిపోయిన రౌడీలు ఉన్నట్లు వీళ్ళు అనుకుంటారు. కానీ దేవుని సువార్తను ప్రకటిస్తే ఈ ప్రపంచం ఇచ్చే బహుమతి ఇంత ఘోరంగా ఉంటుందండి. ఇది ఈ ప్రపంచానికి తెలిసింది. సత్యం ఎవరికి నచ్చదో, నీతి ఎవరికి నచ్చదో, పరిశుద్ధత ఎవరికి నచ్చదో, అంత పాపమే, అంత దుర్నీతే ఈ ప్రపంచానికి నచ్చుతుంది. కనుక వాళ్ళు తీసుకుపోయి లోపలేస్తే సామాన్య విశ్వాసులు అయితే ఏమవుతారు? మనం ఏమంటాము, యేసుప్రభు దగ్గరికి ఆదివారం రాలంటే రావట్లేదు నువ్వు అంటే, ఓ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గలవా అని అడిగితే, ఈ కాలంలో నేను మిరపకాయలు వేశాను, ఒక 6 నెలల పాటు నేను ఆరాధన చేయడానికి రానంటాడు. ఏమంటాడు ఎగ్గితేను బదర్? 5 ఎకరాల పొలంలో రాక ఏం వేసాడంట? మెరుపేసాడంట. 5 నెలలు 6 నెలలు పంట చేతికి వస్తుందంటే అప్పుడు తర్వాత వస్తాడంట. ఎక్కడికి?